నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా వేగంగానే దానికి సంబంధించి సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా 2024లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూటమి, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. అయితే ఈ మూడు పార్టీల కలయికతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది. అనేక రకాలుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ వాటిని నెరవేరుస్తూ ఆర్థిక భారం ఉన్నప్పటికీ కాస్త ముందుకు లాక్కెళ్తుంది బండిని. ఇటువంటి తరుణంలో రెండు పార్టీల మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్స్ అనేది ఇప్పటికి కూడా కనిపిస్తూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, సరైనటువంటి గుర్తింపునివ్వడం లేదు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి, నిరాశ, నిస్పృహ ఎక్కువ అవుతూ వస్తుంది. ఇలాంటి క్రమంలో విజయవాడకు చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, వంగవీటి రాధ. వంగవీటి మోహనరంగ వారసుడిగా ఆయన రాజకీయాల్లోకి రావటం, కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అయితే దాదాపుగా 20 సంవత్సరాలకు పైగా ఆయనకు రాజకీయ అనుభవం ఉంది. ఇటువంటి తరుణంలో ఆయనకు సరైనటువంటి గుర్తింపు, ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో అసలు దక్కడం లేదు. దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి అసంతృప్తితో వంగవీటి మోహనరంగ, అలాగే రాధా అనుచరులు కానీ, అభిమానులు కానీ ఉన్నారు అనేది ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. దీనికి అనేక రకాలుగా కొన్ని మనం ఈక్వేషన్స్ చెప్పొచ్చు. ఏదైతే కూటమి ఎన్నికల ప్రచార సభల్లో వంగవీటి రాధ ఆయన సేవలను వినియోగించుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో ఒక ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆయన స్వయంగా డయాస్ మీదకి పిలిచి, వంగవీటి మోహనరంగ అంటే మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది, రాధాబాబు అతనికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో మాకు తెలుసు అని అక్కడే ప్రకటించారు. దానికి సంబంధించి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో నియోజకవర్గాల్లో పర్యటించారు. కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేశారు. వారిలో జనసేన ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ఇటువంటి క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా వంగవీటి రాధాబాబుని విస్మరించింది. దానికి సంబంధించి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఎక్కడ చూసినా ఒక రకంగా రాజకీయంగా అతని సేవలను వినియోగించుకొని ఆయన వల్ల కొన్ని సీట్లు గెలిచినప్పటికీ కనీసం అది మరచి ఒక రకమైనటువంటి యూజ్ అండ్ త్రో లాగా, ఒక టిష్యూ పేపర్ లాగా పక్కన పడేశారు అనే ఆవేదన, ఆందోళన ఎక్కువగానే ఉంది. కొంతమంది బయటపడుతున్నారు, మరి కొంతమంది సైలెంట్గా దాని గురించి మదన పడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో వంగవీటి రాధ ఆయన రాజకీయ భవితవ్యం ఏంటి, ఆయన యూటర్న్ తీసుకోబోతున్నారు, ఏదో ఒక పార్టీలోకి ఆయన వెళ్ళబోతున్నారు అనేది తీవ్రమైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో తన సోదరి రాజకీయంగా కాస్త హీట్ కలిగించినటువంటి పరిస్థితి. ఆమె ఏ పార్టీలో చేరకపోయినప్పటికీ ఆశా కిరణ్ ఆమె రాధారంగ మిత్ర మండలితో కలిసి అనేక సేవా కార్యక్రమాలు, రాజకీయ వేదికలపై ఆమె పాల్గొనడం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. ఇటువంటి తరుణంలో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, మరి ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. అదేంటంటే పోలవరంలో వంగవీటి మోహనరంగ ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధారణంగా అయితే అది వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం. అయితే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వంగవీటి రాధ ఆయన కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు.
అక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఒకే ఒక మాట అన్నారు, వీరిని మీరు ఆశీర్వదించండి, ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ నాయకులను ఆశీర్వదించండి, మీ ఆశీస్సులు వారిపై ఉండాలి అనడం ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా వంగవీటి రాధాబాబు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు. అలా అని చెప్పి ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేది ఒక చర్చ. గతంలో జనసేనలోకి వెళ్ళబోతున్నారు అనేది తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను కనుక ఒకసారి మనం పరిశీలిస్తే వంగవీటి ఆశయకిరణ్ తన తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి ఒక రకమైనటువంటి నేను కూడా రాజకీయాల్లోకి రావాలి, ప్రత్యక్ష రాజకీయాల్లో నేనేంటో చూపించాలి అనేది ఒక ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు కాకపోయినా మరికొద్ది రోజుల్లోనో నెలల్లోనో ఆవిడ ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఆమె ఎక్కువగా జనసేన వైపు ఆమె ఎక్కువ జనసేనలోకి వెళ్తారు అనేది చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఇలాంటి సందర్భంలో వంగవీటి రాధ మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళబోతున్నారు అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. సాధారణంగా ఇదంతా ప్రచారం మాత్రమే. కానీ తెలుగుదేశం పార్టీలో వంగవీటి రాధాబాబుకు సరైనటువంటి ప్రాధాన్యత లేదు, కావాలని పక్కన పెట్టేశారు. ఆయన సేవలను వినియోగించుకున్నటువంటి సందర్భంలో వాడుకున్నారు, తర్వాత ఎందుకు పనికిరాని వాడిగా పక్కన పెట్టారు అని కాపు సామాజిక వర్గంలో కాపు పెద్దలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అంటే కూటమి పార్టీలు మూడు కూడా అలాగే ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకుతో జనసేన అన్ని సీట్లలో గెలిచింది. జనసేన మీద ఉన్నటువంటి అభిమానంతో కాపు సామాజిక వర్గం అంతా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసింది. ముఖ్యంగా కూటమి అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది కాపు సామాజిక వర్గం అనేది ఒక రకమైనటువంటి చర్చ. ఇలాంటి తరుణంలో వంగవీటి రాధ ఆయన ఒకవేళ ఇదే నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే ఖచ్చితంగా ఆ మధ్య ఒక టాక్ వినిపించింది. వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన వైఎస్ఆర్సీపీలోకి తీసుకొస్తే పార్టీ పుంజుకోవడమే కాకుండా కాపు సామాజిక వర్గం కూడా కాస్త వైఎస్ఆర్సీపీ వైపు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది. ఇలాంటి తరుణంలో పోలవరంలో జరిగినటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి విధానం ఇప్పుడు ఒక్కసారిగా చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. మొత్తానికి ఇప్పుడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చాలా వేగంగా మారుతుంది, సమీకరణాలు కూడా పుంజుకుంటున్నాయి. ఏ సమయాన ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. మొత్తానికైతే వంగవీటి రాధ ఆయన ఒకవేళ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలోకి వస్తే కాస్త పరిస్థితులు అయితే ఖచ్చితంగా రాజకీయంగా మారే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ అభిప్రాయం కూడా తెలియజేయచ్చు. వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో ఉంటే ఆయనకు రాజకీయ భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందా, లేదు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీ లేదా ఇతర పార్టీల వైపు వెళ్తే ఆయనకి ఏ రకమైనటువంటి రాజకీయ భవితవ్యం మనుగడ ఉంటుంది అనేది మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.